నారాయణం సకమలం సకలామనేంద్రం వైఖానసం మహాగురం భగవాద నాగేంద్రం ఋగ్వత్రికస్య అస్య మరీచి ముఖాన్ మునీంద్ర సర్వాహనం కులగురం ప్రణమామి మోత్ర అస్యాం శుభదినో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య తుల్యపదే పురుషోత్తమస్య శ్రీమతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ గోకిమరు మహాక్షేత్ర నివాసస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః విశేష భాగ్యనగరే కోటి దీపోత్సవ మండపే విశేష కళ్యాణ మహోత్సవ కర్మాంగం విశేష కన్యాదాన మహాసంకల్ప పఠనాట్యం కర్మకరిష్యమానః మమ ఒక్కసారి నీ గోత్రాలు చెప్పుకోండి. భక్తులందరూ కూడా కన్యాదానం జరుగుతోంది. అందరూ మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ అందరూ మీ ఇంటి పేరు వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య భర్త పేరును తలుచుకోండి. పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత సిద్ధ్యర్థం స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మాంగం కన్యాదాన మహాసంకల్ప పఠనం ఆచార్యముఖేన అహం కరిష్యే ఏతత్ఫలం శ్రీభూతమేన శ్రీ వెంకటేశ్వర స్వామి చరణార్పణమస్తు. స్వామివారికి మహాసంకల్పం జరుగుతోంది. స్వామివారికి ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఇరువురు కూడా దూరంగా ఉన్నారు. స్వామివారు అమ్మవారికి దూరంగా ఉన్నారు. ఈ సంకల్పం అయిన తర్వాత కన్యాదానంలో స్వామివారు స్వయంగా శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా కన్యాదానం స్వీకరిస్తారు. కన్యాదానం స్వీకరించిన తర్వాత అమ్మవారు ఇరువురు కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. ఏ విధంగా అమ్మవారు మీ పక్షాన ఉన్నారుగా చెప్పారు కదా, అందరూ కూడా మీ అందరి పక్షాన శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉన్నారు. వారు గమనిస్తుంటారు ఈ భక్తుడు మన స్వామిని మనసులో ప్రార్థన చేస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటారు. తిరిగి అమ్మవారు కన్యాదానం చేసి మాంగళ్యదానం చేసిన తర్వాత తలంబ్రాల పోసిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు అమ్మవారు ఇరువురు కూడా మన కోసం విన్నపించుకుంటారు. అయ్యా ఫలానా భక్తుడు మన యొక్క నీ భక్తితో స్వామిని ప్రార్థన చేశారు, నీ నామాన్ని జపించాడయ్యా, కనుక ఆ భక్తుడిని మనం కరుణా కటాక్షాలు ఇచ్చాలి, వారిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి. కనుక మనం కరుణా కటాక్షాల ద్వారా కాపాడి వారిని సర్వదా సర్వావస్థ కాపాలని చెప్పేసి అమ్మవారు ఇరువురు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే స్వామివారికి అమ్మవారు ఇరువురు చెప్పినప్పుడే అమ్మవారు చెప్పగానే వింటారు. ఎందుకంటే స్వామివారు వైకుంఠంలో అలిగి భూలోకానికి వచ్చేశారు. ఈ భూలోకంలో ఈ కలియుగంలో స్వామివారు తిరిగి లక్ష్మీదేవిని తీసుకొని వెళదామంటారు. ఎక్కడికి? లక్ష్మీదేవి అడుగుతుంది, మనం వెళదాం, ఆ కుబేరుడికి ఏదో ఎంతో కొంత ధనం ఇచ్చి మనం తిరిగి వైకుంఠానికి వెళ్దాం స్వామి అంటే పరమాత్మగా అడుగుతా చెప్తారప్పుడే వద్దు, మనం
ఈ కలియుగంలో కలి యొక్క పుట్టుక యొక్క ప్రభావం చేత ఈ కలియుగంలో భక్తులందరూ కూడా రోగ రూపంలో పీడిస్తూ ఉంటారు. వారికి ఆపదలో ఉన్నప్పుడు మనం కనబడతాం. ఏ విధంగా మనం ఆపదలో ఉన్నప్పుడే భగవంతుని కలుస్తాం. ఏ విధంగా ఆపదను కూడా అనాథ రక్షక గోవిందా అని కలుస్తాం. అనగానే పరమాత్మ ఒక్కసారి ఉలిక్కిపడి వేస్తా అంటాయ. ఏ విధంగా ఉలిక్కిపడి వేస్తాడు? ఎందుకంటే భక్తికి దాసుడైపోతామన్నమాట పరమాత్మ. అటువంటి మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని విశేషంగా చెప్పాలంటే స్వామివారు 4 యుగాలు కుతో నారసింహస్య వేదాయాం రఘునందన ద్వాపరే కృష్ణస్య కలో వెంకటనాయక. ఆ డోకిబడి మహాక్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే మీ అందరికీ కూడా కళ్ళల్లో కన్నట్టుగా చెప్పబడతాం. ఎందుకంటే 4 మాడగల్లో కూడా 4 రాజగోపురాలతో స్వామివారు దర్శనమిస్తారన్నమాట. ఆలయంలోకి ప్రవేశించగానే మండపంలోకి స్వామివారు ఉంటారు. మొట్టమొదటిగా ధర్మపురుడు ఉంటారు. ఎవరంటే శ్రీరామచంద్ర స్వామి వారు, రాములు వారు దర్శనమిస్తారు. మొట్టమొదటిగా ఆజానుబాహం అరవిందదలాయుధాక్షం. ఆయన ఆజానుబాహుల్లాగా ఆ ఎంతో ఎత్తుగా రాముడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆజానుబాహుడుగా సీతా లక్ష్మణుతో కూడి మనందరికీ కూడా దర్శనమిస్తారన్నమాట ఆ స్వామివారు. అదే కొంచెం ముందుకు వెళ్ళంగానే పరమాత్మ ధర్మశాస్త్రాన్ని కాపాడేవాడు శ్రీ వికనస మహర్షి. మీ అందరికీ కూడా ఆ వికనస మహర్షి కూడా గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. ధనాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు. అక్కడి నుంచి 4 అడుగులు వేయగానే లోకరక్షకుడు ఉంటాడు. లోకరక్షకి కలియుగంలో ఎవరు మనం కాపాడేది? కలవు వెంకటనాయక. అటువంటి కలియుగుడి యొక్క ప్రభావం నుంచి కలిగేటువంటి స్వామివారి యొక్క కలి వెంకటేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే భూరక్షకుడు ఉంటారు. ఎవరంటే గోదాదేవి. భూమిలోంచి ఉద్భవించింది కనుక ఆ గోదాదేవిని మనం దర్శనం చేసుకుంటాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే శౌర్యుడు ఉంటాడు. ఎందుకంటే విశ్వక్షేణ వారు ఉంటారు. ఆ విశ్వక్షేణ వారు దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే గ్రహరక్షకుడు ఉంటారు. ఎవరంటే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అక్కడ నుండి నేరుగా తిరిగి మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుందామనగా నేరుగా వెళ్ళంగానే స్వామివారి యొక్క వాహనమై